ఇలాగూ పాపం చేత అపరాధం చేత చచ్చినటువంటి మానవుల్ని మరలా ఆ యొక్క నిత్యరాజ్యంలోనికి చేర్చడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినటువంటి వారు ఉన్నారు. సర్వమానవ పాప పరిహారార్థమై ఆయన తన ప్రశస్తమైన పావనమైనటువంటి రక్తాన్ని కల్వరి శిలువలో కార్చినటువంటి వారు ఉన్నారు. ప్రాణాన్ని అర్పించినటువంటి వారు ఉన్నారు. చనిపోయినారు, పాతిపెట్టబడినారు. తిరిగి 3వ రోజున ఆయన సజీవుడిగా లేచినటువంటి వారు ఉన్నారు. ఈ మత్తయి సువార్త అంతా కూడా మనం గమనించినట్లయితే పరలోక రాజ్యము, పరలోక రాజ్యము, పరలోక రాజ్యము అంటూ మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది. పరలోక రాజ్యంలో చేర్చబడాలి. అందుకనే మనమంతా ఒక శ్లోకాన్ని చదువుతుంటాం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి 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 అంటూ మనమందరం కూడా శ్లోకాన్ని వల్లివేస్తాం.